హింద్ కమాండోస్ ఎవరైతే అభ్యర్థులు ముఖ్యంగా ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ కావడం జరిగిందండి. ఆ యొక్క నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క పాయింట్ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నానండి. ఇందులో మహిళా అభ్యర్థులు పురుష అభ్యర్థులు ఇద్దరు కూడా అర్హులండి. ఓకేనా, రైట్. ఇక చూడండి, దీని యొక్క సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పటి నుంచి సబ్మిట్ చేయొచ్చు అంటే 22 సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ వరకు మీరందరూ కూడా ఆన్లైన్ లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇందులో చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అని అంటే, మరి ఎగ్జామ్ అనేది ఎలా ఉండబోతుంది అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాత మెడికల్ అనేది ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక చూడండి, మీకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు నిర్వహించబోతున్నారంటే డిసెంబర్ నుంచి జనవరి మాసాలలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది నిర్వహించబోతున్నారు. ఓకేనా, రైట్. ఎవరైతే అభ్యర్థులు త్వరలో రాబోతున్నటువంటి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ అండి. అదేవిధంగా తెలంగాణ ఏపీ పోలీస్ కానిస్టేబుల్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అనేది వన్ ఆఫ్ ది మీకు బూస్టప్ లాగా మీరు అనుకోవచ్చు. ఎందుకోసం అంటే సిలబస్ అనేది దాదాపు ఒక 70% సిలబస్ అనేది సేమ్ ఉంటుంది. ఓకేనా, రైట్. చూద్దాం. ఇక్కడ చూడాల్సినటువంటి అంశాలలో ముఖ్యంగా ఇక్కడ ఏం చెప్తున్నారంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్తున్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు హిందీ 2 లాంగ్వేజ్లలో మాత్రమే ఉంటుందండి. అదేవిధంగా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ కానివ్వండి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానివ్వండి, మెడికల్ కానివ్వండి నిర్వహించడం జరుగుతుందని క్లియర్ గా చెప్తున్నారండి. ఓకేనా, రైట్. సార్ మరి వేకెన్సీలు ఎన్ని ఉన్నాయంటే మొత్తంగా 7565 వేకెన్సీలు ఉన్నాయండి. అందులో కనుక చూసుకున్నట్లయితే మేల్ కి సంబంధించి 4408, అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ వారికి సంబంధించి 285, మరదే విధంగా మేల్ ఎవరైతే ఎక్స్ సర్వీస్ మెన్ కమాండో కోర్స్ కి సంబంధించి 376, మహిళా అభ్యర్థులకు సంబంధించి కూడా 2496, మొత్తంగా చూసినట్లయితే 7565 వేకెన్సీలు రావడం జరిగిందండి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి. ఓకేనా, రైట్. ఇక చూడండి అభ్యర్థుల మీరు చూడాల్సినటువంటి అంశం ఏంటి అంటే ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అంశాలు మాత్రం మనం డిస్కస్ చేద్దాం. ఇందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది 18 to 25 ఇయర్స్ లోపు ఉండాలండి. ఓకేనా, రైట్. ఎస్సీ ఎస్టీ వారైతే 5 సంవత్సరాలు అడిషనల్ గా, ఓబీసీ వారైతే అడిషనల్ గా 3 ఇయర్స్ ఉండాలండి. ఓకేనా, ఎప్పటికీ క్యాలిక్యులేట్ చేస్తున్నానంటే 1/7/2025 లోపు 18 to 25 జనరల్ అభ్యర్థులకు, 18 to 30 ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు, 18 to 28 ఓబీసీ అభ్యర్థులకు ఉండాలండి ఏజ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశాల గురించి మాత్రం మనం డిస్కస్ చేద్దామండి. మీ యొక్క సమయాన్ని వృధా చేయను, ఏవైతే మనకి ఇంపార్టెంట్ ఉందో వాటి గురించి మాత్రమే డిస్కస్ చేద్దాం. రైట్. ఇక్కడ చూసుకుంటూ పోతే మనకు రైట్ ప్రాసెస్ ఆఫ్ సర్టిఫికేషన్ ఇది ఓకే, ఇదంతా పక్క పెట్టేయండి. నెక్స్ట్ అభ్యర్థులు ఏం చదువుకొని ఉండాలంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అండి. ఎప్పటి వరకు అంటే 21 అక్టోబర్ 2025 నాటికి మీరు 10+2 అంటే ఇంటర్మీడియట్ అనేది తప్పకుండా పాస్ అయి ఉండాలని వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశాలు మాత్రమే మేల్ క్యాండిడేట్ మస్ట్ పాస్ చేసే వాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎవరైతే పురుష అభ్యర్థులు ఉన్నారో అంటే ప్రతి ఒక్కరు కూడా 10+2 చేసి ఉండాలండి. కానీ పురుష అభ్యర్థులు మాత్రం తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. అది కూడా ఎల్ఎంవి లైసెన్స్, మోటార్ సైకిల్ ఆర్ కార్ అంటే తప్పకుండా ఎల్ఎంవి లైసెన్స్ అనేది ఉండాలని ఇక్కడ చెప్తున్నారు. అదేవిధంగా మేల్ క్యాండిడేట్ మస్ట్ పాసెస్ ఏ వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ ఎల్ఎంవి. మళ్ళీ బ్రాకెట్లు ఏం చెప్తున్నారు, మోటార్ సైకిల్ అంటే మోటార్ సైకిల్ అయినా పర్వాలేదు, ఆర్ కార్ అయినా పర్వాలేదు, కానీ లైసెన్స్ మాత్రం ఉండాలి అంటున్నారు. ఓకేనా, రైట్. ఇక్కడ చూడాల్సినటువంటి అంశాలు ఏంటి అంటే లర్నింగ్ లైసెన్స్ అనేది నాట్ యాక్సెప్టబుల్ అంటున్నారు. అంటే సార్ నా దగ్గర లర్నింగ్ లైసెన్స్ ఉంది యాక్సెప్ట్ చేస్తారంటే లర్నింగ్ లైసెన్స్ అనేవి యాక్సెప్ట్ కాదు, తప్పకుండా డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ కి సంబంధించి, అది కూడా మేల్ అభ్యర్థులకు సంబంధించి. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక్కడ చూడాల్సినటువంటి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయండి. ఒకవేళ ఎన్సీసీ సి సర్టిఫికేట్ వారికి అయితే 5% ఏవైతే మ్యాక్సిమం మార్క్స్ ఉన్నాయో దానిలో నుంచి 5% ఆడైతే సి సర్టిఫికేట్ ఉంటే, బి సర్టిఫికేట్ ఉంటే మ్యాక్సిమం మార్క్స్లో 3%, ఏ సర్టిఫికేట్ ఉంటే మ్యాక్సిమం మార్క్స్లో 2% మార్క్స్ అనేవి యాడ్ కావడం జరుగుతుందని వాళ్ళు ఇక్కడ క్లియర్గా చెప్తున్నారండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశాలు వచ్చేసి అభ్యర్థులారా మీరు ఇక్కడ ముఖ్యమైన అంశాల గురించి మనం మాత్రమే డిస్కస్ చేద్దాం. ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్లో ముఖ్యంగా ఈ యొక్క ఫీజు అనేది 100 రూపీస్ ఉంటుందండి. కానీ ఎవరెవరికి లేదంటే ఎస్సీ అభ్యర్థులకు కానివ్వండి, ఎస్టీ అభ్యర్థులకు కానివ్వండి, ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కానివ్వండి, లేదంటే ఉమెన్ క్యాండిడేట్స్ కి కూడా లేదు. ఉమెన్ క్యాండిడేట్ ఏ క్యాస్ట్ అయినా లేదండి. పురుష అభ్యర్థులలో ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎలాంటి ఫీజు లేదండి. మిగతా వారు మాత్రం తప్పకుండా 100 రూపాయలతోటి ఆన్లైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూడాల్సినటువంటి అంశాలు ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ ఉంటాయనేది కూడా వారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందండి. ఒకవేళ కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి కనుక చూసినట్లయితే
నెక్స్ట్ ఇక్కడ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వారికి సంబంధించి ఇక్కడ ఉన్నదండి చూడండి రైట్. ఇక్కడ చూడండి చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంకి సంబంధించి మరి అదే విధంగా తెలంగాణకు సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, ఒంగోలు, మళ్ళీ ఏపీ సిద్దిపేటకి సంబంధించి కూడా ఎగ్జామ్ సెంటర్ను ఖరారు చేయడం జరిగిందండి. ఓకేనా రైట్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఎగ్జామ్ సెంటర్ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అసలు ఈ యొక్క ఎగ్జామ్ ఎలా ఉంటుంది అనేది కూడా వారు ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇక్కడ కనుక చూసినట్లయితే దీనిలో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉందండి. టోటల్ గా 100 క్వశ్చన్లు అడగడం జరుగుతుంది, 100 మార్కులు ఉంటాయండి. ఓకేనా అందులో జీకే నుంచి 50 ప్రశ్నలు, రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు, అర్థమెటిక్ నుంచి 15 ప్రశ్నలు, మరో విధంగా కంప్యూటర్ కి సంబంధించినటువంటి బేసిక్ క్వశ్చన్ల నుంచి కూడా మీకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుందని వారు ఇక్కడ మీకు క్లియర్ గా చెప్తున్నారండి. ఎగ్జామ్ అనేది 90 నిమిషాల పాటు ఉంటుందండి. నెగిటివ్ మార్కింగ్ కూడా పెట్టడం జరిగిందండి. ప్రతి తప్పు ఆన్సర్ కు 0.25 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఓకేనా రైట్. ఎవరైతే అభ్యర్థులు ఎగ్జామ్ లో ద బెస్ట్ స్కోర్ సాధిస్తారో వారందరికీ మళ్ళీ ఏముంటుందంటే మీ అందరికీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అని చెప్పుకోవడం జరిగిందండి. ఇక్కడ చూడండి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ మరి ఎలా ఉంటుంది అని అంటే ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఎలా ఉంటుంది ఈ యొక్క టెస్ట్ సంబంధించి కనుక మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి అప్ టు 30 ఇయర్స్ అంటే 30 సంవత్సరాల లోపు ఉన్నవారు 1.6 కిలోమీటర్ను 6 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ అనేది 14 ఫీట్లు, హై జంప్ అనేది 3 ఫీట్ల 9 ఇంచెస్ తప్పకుండా జంప్ చేయాల్సి. లాంగ్ జంప్ కానివ్వండి, హై జంప్ కానివ్వండి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఇది మేల్ అభ్యర్థులకు సంబంధించి. ఓకేనా రైట్. అదేవిధంగా హైట్ ఎంత ఉండాలి అంటే తప్పకుండా 170 సెంటీమీటర్స్ అనేది హైట్ ఉండాలండి. ఒకవేళ కనుక ఎస్టీ అభ్యర్థులు ఉంటే మాత్రం 165 సెంటీమీటర్స్ హైట్ ఉండాలండి. ఓకేనా రైట్. మరియు వీటితో పాటు మనం కనుక చూసినట్లయితే చెస్ట్ కి సంబంధించి కూడా 81 సెంటీమీటర్స్ ఉండాలండి. ఎక్స్పాండ్ చేస్తే 4 సెంటీమీటర్లు పెరగాలి. ఓకే రైట్. ఇక నెక్స్ట్ ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వారికి సంబంధించి చూసినట్లయితే 30 సంవత్సరాల లోపు ఉంటే 8 నిమిషాలు అండి 1.6 కిలోమీటర్. లాంగ్ జంప్ అనేది 10 ఫీట్లు, హై జంప్ అనేది 3 ఫీట్స్ అనేవి తప్పకుండా జంప్ చేయాల్సి ఉంటుందమ్మా మహిళా అభ్యర్థులు. ఓకేనా రైట్. ఇది దీనికి సంబంధించి. మరి హైట్ కి సంబంధించి కనుక మనం చూసినట్లయితే 157 సెంటీమీటర్స్ మహిళా అభ్యర్థులు ఉండాలండి. 2 సెంటీమీటర్లు ఎస్టీ మహిళా అభ్యర్థులకు తక్కువ ఇవ్వడం జరిగిందండి. ఓకేనా రైట్. ఇక్కడ చూడండి 2 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది మహిళా అభ్యర్థులకు. ఓకే రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి టోటల్ క్లారిటీ అండి. నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెనేషన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామ్ అనేది టోటల్ గా 100 మార్కులకు ఉంటుందండి. ఇందులో జీకే నుంచి, అర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా కంప్యూటర్ నుంచి మీకు ప్రశ్నలు అనేవి అడగడం జరుగుతుందండి. మొదటగా ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందండి. ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ అనేది ఉంటుంది. ఓకేనా రైట్. మీ అందరికీ తెలుసా అండి 100 రూపీస్ అనేది ఆన్లైన్ అనేది పెట్టడం జరిగిందండి కేవలం పురుష అభ్యర్థులకు. ఆ పురుష అభ్యర్థులలో కూడా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు అనేది రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఎక్స్ సర్వీస్ మెన్ వారికి కూడా. ఓకేనా రైట్. ఇక ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ లో మంచి మార్క్స్ సాధిస్తారో వారందరికీ కూడా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుందండి. పురుష అభ్యర్థులు అయితే తప్పకుండా 170 సెంటీమీటర్లు ఉండాలండి. ఎస్టీ అభ్యర్థులు అయితే 165 సెంటీమీటర్లు ఉండాలి పురుషలో. అదేవిధంగా మహిళలు వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలండి. ఒకవేళ ఎస్సీ ఎస్టీ మహిళలు అయితే మాత్రం 155 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఓకే రైట్. ఆ తర్వాత 1.6 km ఉంటుందండి. హై జంప్ ఉంటుంది, అదేవిధంగా లాంగ్ జంప్ కూడా ఉంటుంది ఇద్దరికి కూడా. ఎవరికి మహిళా అభ్యర్థులకు, పురుష అభ్యర్థులు తప్పకుండా ఇంటర్మీడియట్ అనేది పూర్తి చేసి ఉండాలండి. ఇంటర్మీడియట్ లో పురుష అభ్యర్థులకు మాత్రం తప్పకుండా లైసెన్స్ అనేది, డ్రైవింగ్ లైసెన్స్ అనేది తప్పకుండా కలిగి ఉండాలని వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగిందండి. ఓకేనా రైట్. దీనికి సంబంధించినటువంటి టోటల్ ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఇవ్వడం జరిగిందండి. చాలా బ్రీఫ్ గా ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్ ఉంటే కూడా కింద కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి చెప్పడం జరుగుతుందండి. దానిలో ఎలాంటి డౌట్లు మీరు టెన్షన్ ఏమీ పడకండి. ఓకేనా కానీ వారు మాత్రం చెప్పింది ఒకటే అండి 22 సెప్టెంబర్ నుంచి 21 అక్టోబర్ వరకు మీరు అందరూ కూడా ఆన్లైన్ చేసుకోవాలండి. ఎగ్జామ్ అనేది డిసెంబర్ నుంచి జనవరి మాసాలలో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ అనేది జరగబోతుంది. ఓకేనా రైట్. వీడియో నచ్చితే కింద లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎన్ని వీడియోస్ చూసారో నాకు తెలియదు. మరి నేను చేసినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. తప్పకుండా వీడియోస్ అనేవి చేయడం జరుగుతుంది. కమాండోస్ జై హింద్.